చూడండి గాయ్స్, మా వాళ్ళు వాటర్ తీసుకొస్తున్నారు. చాలా మా వాళ్ళు గ్రేట్. మా వాళ్ళు స్నానం చేస్తున్నారు, అందుకే సీరియస్ అయ్యాను. సో అందుకని రారా త్వరగా రండి. మా వాళ్ళు బాయ్స్ బాగా కష్టపడుతున్నారండి, వెరీ గుడ్ బాయ్స్ యాక్చువల్గా. వెరీ గుడ్. అరే మురికి చేసేస్తున్నారు తమ్ముళ్ళు. ఒరే అది వాటర్ దించటం రావట్లేదు. ఒరే పట్రా రే వాటర్ త్వరగా. తీసిరా. మేము న్యాచురల్ ఆర్గానిక్ వాటర్ తెచ్చుకుంటున్నామండి. మా వాళ్ళు కష్టపడి లోన్ నుంచి తీసుకొస్తున్నారు. సో మా వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళని ఎలా తెస్తారు ఏంటని చెప్పేసి. ఆవేశపడి తెస్తున్నారు, మంచి కష్టపడుతున్నారు. కాకపోతే వెరీ గుడ్. అరే వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా, బాగా తీసుకొస్తున్నారు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్ అని మమ్మల్ని కొట్టున్నారు మీరు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. అదిరా మోసుకుంటూ వస్తున్నారు. వెరీ గుడ్. అంటే మేము ఆర్గానిక్ వాటర్ తెస్తాం. అక్కడ వాటర్ దొరకవండి యాక్చువల్గా. ఈ సర్వే మా వాటర్ అన్నమాట, అందుకని తీసుకుని వస్తున్నాం మేము. సో మా వాళ్ళు అందరూ ఆకలితో మళ్ళా మాట్లాడుతున్నారు. చూడండి ఫేస్లు ఎలాగైపోయినా. అదైతే మొత్తం 5 గంటలు ఇచ్చింది. చూడండి ఏడ్చి ఎలా అయిపోయిందో. పొద్దున్న అందరూ ఫ్రెష్గా ఉన్నారు, ఇప్పుడు ఇలా అయిపోయారు. ఎవరు ఎలా ఉన్నా కానీ మాత్రం తెల్లగుంటారు. పాప మేము ఆకలి అవుతుందంట. సో ఆకలి అవుతుంది, బిర్యానీ త్వరగా రెడీ చేయరు. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఆకలి అవుతుందండి. ఇప్పుడు కొత్తగా ప్రయోగం చేస్తున్నాం. ఇంకా రైస్ ఇవన్నీ. బిర్యానీ రైస్ ఇదేనా ఇంకా ఉందా? చూడండి ఫ్రెండ్స్, మంట అంటే తీయండి. ఓకే. చికెన్ చూపించాలి. సో మా వాళ్ళు చాలా కసరత్తులు చేస్తున్నారు, మరి ఏమవుతుందో తెలీదు. ఏమైందిరా మంట ఎందుకు తీసేది? ఎందుకంటే ఉల్లిపాయలు మాడిపోతున్నాయి కాబట్టి. అవునా మొత్తం అంతా క్యాప్ పెట్టుకున్న రెడ్ క్యాప్ ఆడే వివేక్. అంటే ఈ రెడ్ షర్ట్ వేసుకున్న ఏమీ వివేక్ కాదు. 5 lakhs సబ్స్క్రైబర్స్ అయినందుకు మేము ఒక చిలుకూరు అడవులోకి వచ్చి ఇక్కడ వంట చేస్తున్నాము. చూడండి మా వాళ్ళంతా వంట చేస్తున్నారు. ఇది పెద్ద గరిట, బిర్యానీ కలపాలి ఇప్పుడు దీంతో. ఈ గరిట ఏంటంటే ఆ రోజుల్లో మన భీముడు మహాభారతంలో ఇంత పెద్ద గరిట పట్టుకున్నాడు భీముడు. తర్వాత మేమే పట్టుకున్నాం. మా ఊరు చేయి కాలిపోయింది. దాన్ని ఎవడైనా పట్టుకొని పైనకి ఇలాంటి ప్లేట్ తెచ్చి పెట్టండి. అది పెట్టండి మాస్టర్, అది పెట్టండి. అది పెట్టచ్చలమ్మా, అది ముసుకే పెడితే మంచి. అది రాదు, నేను తీస్తా ఉంటా కానీ చూడండి ఇక్కడ రైస్ తీస్తున్నారు మా వాళ్ళు. చాలా కష్టపడుతున్నారు. మాకేమో ప్రొఫెషనల్స్ కుక్కర్స్ కాదు, మేము ప్రొఫెషనల్గా కుకింగ్ చేయడం రాదు మాకు యాక్చువల్గా. కానీ మా వివేక్ గడ్ మాత్రం బాగా కష్టపడుతున్నాడు. వాడు ఒకటే ప్రొఫెషనల్, వాడు ఏది చెప్తే అదే చేస్తున్నాం. ఫైనల్గా ఏమవుద్ది అనేది మాకు తెలియదు. కానీ సో బాగా స్లోగా వేయండి. నాకు తెలిసిన వరకు అయితే చాలా బాగుండిద్ది అనిపిస్తుంది. రియల్లీ నీకేమనిపిస్తుంది అంకిత? అవునా? ఓకే. పద్మ నీకు? నేనైతే తిన్న తర్వాత అవార్డు ఇచ్చేస్తా. మధులత పాపం ఈ ఓపికే లేదు పాపం. పొద్దున్న నుంచి మేమేం తినలేదు, స్నాక్స్ తప్ప. చాలా లాంగ్ వచ్చేసాం. ఇక్కడ వెళ్తున్నాక బ్రేక్ఫాస్ట్ కూడా దొరకలేదు మాకు, అందుకనే బిస్కెట్లు అవి తీసుకొచ్చాం. మాకు ప్లేస్ దొరక్క, ఇది హోటల్స్ దొరక్క. నాకు కళ్ళు తిరిగి అందరూ చెప్పాలి. అన్న పొద్దున్న జోబులో చేయబెట్టుకొని తిరిగిండు, కానీ ఇప్పుడు ఆడికి వచ్చింది. అన్ని చేశాను చెబుతున్నాను, ఏమి చేయలేదు. ఓ తిరుగుతూనే ఉన్నాడు కానీ చేశానని బిల్డప్. ఎవరు ఒకటి తొందరగా ఫస్ట్ అన్నం మెత్తగా అయిపోతుంది అంటుంది. త్వరగా తీయండి. అదే చెప్తున్నా. జాగ్రత్త శివ, చేయి కాలుతుంది. ఏ టెంపుల్ ఉందా? చిలుకూరు బాలాజీ ఫేమస్. తిరుపతి వెళ్తే ఎంత పుణ్యమో, ఇక్కడికి వెళ్ళినా అంతే పుణ్యం.
ఓకేనా? సో రే చూసుకోండి, చాలా కష్టపడుతున్నాం అండి మేము. చూడాలి ఎట్లాగా ఎలా వస్తుంది ఏంటి అనేది. చాలా కొంచెం భయం కూడా వేస్తుంది నాకు ఎంత చేయాలంటే. ఏం చేస్తాను సో సో మా మాస్టర్ నాతో నన్ను తీయమన్నాడు, కానీ ఈమె తీస్తానంటే ఈయన తోసేసాను. నేనే తీస్తానంటాను. కష్టపడటంలో ముందుంటాను నేను. నాకు అర్థం కావట్లేదంట. ఇగో మా మాస్టర్ తీసిన కంటే నేను ఎక్కువ తీసిన కాబట్టి. మరి అవునరా, అనుషానే గ్రేట్. క్లాప్స్. అనుష బాగా చేస్తుంది. కాకపోతే ఏం చేస్తాం, ఎవరు బాగా పని చేస్తే వాళ్ళకే మనం పని చెప్పాలి. అంతే కదా. అనుష సరిగా తీయే, గంట అవుతుంది. ఫాస్ట్గా తీయాలి. ఆ వివేక్ చెప్పినట్టు నేను అంటే వివేక్ గారు చేయి కాలకుండా నా చేయి కాలిపాలా? సో పొయ్యి కాడ ఉండటం అంత ఈజీ కాదండి, ఎందుకంటే చాలా హీట్ హై టెంపరేచర్ ఉంటుంది పొయ్యి దగ్గర. ఇంకొకటి ఏంటంటే మేము న్యాచురల్గా బిర్యానీ న్యాచురల్గా వండాలని చెప్పేసి బిర్యానీ మనం పుల్లలతో వండేవండి. పుల్లలతో వండుతున్నాం మేము, న్యాచురల్ టేస్ట్ రావాలని బిర్యానీ. సో ఎలా వస్తుందో మీకు లాస్ట్లో చూపిస్తాం, రెడీగా ఉండండి. ఏం దించాలి? నేను అన్న భీముని అనుకున్నాను దించడానికి. చూడండి guys. ఇదే మాస్టర్